నాగర్ కర్నూలు జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. అర్ధరాత్రి నుంచి అచ్చంపేట నల్లమలలో జోరు వాన పడుతోంది. ఉమామహేశ్వర క్షేత్రాన్ని మొత్తం వరద నీరు చుట్టుముట్టింది. కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతికి కనువిందు చేస్తున్నాయి జలపాతాలు. మీరు చూస్తోంది నాగర్ కర్నూలు జిల్లాలోని ఉమామహేశ్వర ఆలయం. చాలా మంది ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ జలపాతంలా మారిన ఆలయం మనకు కనిపిస్తోంది. బికాస్ పైనుంచి జోరు వాన పడుతూ ఉండడంతో చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. కానీ ఇటువంటిప్పుడే కాస్త ఆపద కూడా పొంచి ఉంటుంది. అందుకనే అక్కడ అటువైపుగా ఎవరిని అనుమతించట్లేదు. కానీ పైనుంచి కురుస్తున్న జోరు వానతో మనం కొత్తగా అందంగా సంతరించుకున్న ఉమామహేశ్వర ఆలయాన్ని మనం చూస్తున్నాం. బహుశా అటువైపుగా వెళ్తుంటే కనుక మీకు నాగర్ కర్నూలు జిల్లా ఇది దాటుతున్నప్పుడు కంపల్సరీ ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అదందరికీ కూడా అనుభవమే. అయితే ఇలాంటివి మాత్రం మనం చూడం. జనరల్గా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం. జోరు వాన పడిన నేపథ్యంలో ఇప్పుడు ఆ ఆలయం ఒక్కసారిగా జలపాతంలా మారిన దృశ్యం కనిపిస్తోంది.